వెల్కమ్ టు బర్డ్ మీడియా. తెలంగాణ రాజకీయాల్లో బ్రేకింగ్ న్యూస్. ఎమ్మెల్సీ కవితను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి టి రవీందర్రావు ప్రకటన విడుదల చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘన కింద పార్టీ నుండి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సస్పెండ్ చేశారు. ఎమ్మెల్సీ కవిత ఇటీవల కాలంలో ప్రదర్శిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కవితను తక్షణం పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గత కొంతకాలంగా ఆమె పార్టీ అధిష్టానంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు. ఈ సస్పెన్షన్ నిర్ణయంతో పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడినట్లయింది. ఇది తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక పరిణామంగా భావించవచ్చు. కవిత సస్పెన్షన్ కు ప్రధాన కారణం ఆమె తాజాగా చేసిన తీవ్రమైన ఆరోపణలేనని తెలుస్తోంది. ముఖ్యంగా ఆమె మంత్రి హరీష్ రావు, సంతోష్ రావులపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని, ఈ కుంభకోణంలో హరీష్ రావు, సంతోష్ రావులు భాగస్వాములని ఆమె ఆరోపించారు. ఈ ఆరోపణలు పార్టీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి. ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి టి రవీందర్రావు ప్రకటన విడుదల చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘన కింద పార్టీ నుండి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సస్పెండ్ చేశారు. ఎమ్మెల్సీ కవిత ఇటీవల కాలంలో ప్రదర్శిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.